హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో లంచ్ బాక్స్లోకి హడావిడి లేకుండా 10 నిమిషాల్లో టేస్టీగా టమోటా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించిన విధంగా టమోటా రైస్ని ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్కి పెట్టారంటే మీ పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. సో ఇక లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ టమోటా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ టమోటా రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కుక్కర్ని పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు, అలాగే ఒక బిర్యానీ ఆకును వేసుకొని వీటిని జస్ట్ ఒక్క 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి. ఇవి ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లిపాయ ముక్కలు ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులోకి 1 పిడికెడు పుదీనా ఆకుల్ని వేసుకోండి. పుదీనాని మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. పుదీనాను కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఈ ఉల్లిపాయ అలాగే పుదీనా ఆకులు చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పండిన 4 మీడియం సైజ్ టమోటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి అంతా కూడా చక్కగా కలుపుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమోటా ముక్కల్ని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ముక్క మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. సో టమోటా ముక్కలు ఇలా మెత్తబడిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా కారం, అలాగే 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలాని వేసుకొని ఈ మసాలాలు కొద్దిగా ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. సో 1 నిమిషం తర్వాత ఒక 30 నిమిషాల పాటు నానబెట్టినటువంటి బాస్మతి బియ్యాన్ని నీళ్ళన్నీ తీసేసి బియ్యాన్ని మాత్రమే ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను కదా, మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా 1 కప్పు బియ్యాన్ని ఇందులోకి వేసుకొని ఒకసారి నెమ్మదిగా కలుపుకోండి. మీరు ఎలా పడితే అలా కలిపేశారంటే ఈ బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా, సో విరిగిపోతాయి అన్నమాట. అందుకని నెమ్మదిగా ఒకసారి కలుపుకొని ఇందులోకి ఇప్పుడు ఎసరు కోసం 1 కప్పు బాస్మతి బియ్యానికి 1.5 కప్పుల నీళ్ళని వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. మనం ఇందాక ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా టమోటాలు ఫ్రై చేసుకునేటప్పుడు, చెక్ చేసుకొని అవసరమైతే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని మరలా ఒకసారి అంతా కూడా చక్కగా కలుపుకొని మూత పెట్టేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో 2 విజిల్స్ వచ్చి కుక్కర్ విజిల్కున్న ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను, చూసారా? మనకి మంచి రంగుతో రుచితో టమోటా రైస్ రెడీ అయిపోయింది. మీకు ఎక్కడా కూడా ఈ టమోటా రైస్ అనేది అతుక్కోలేదు, చూసారా? చాలా చక్కగా పొడిగా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత సింపుల్గా టమోటా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చో. మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా ఇలా 10 నిమిషాల్లో ఒకరోజు టమోటా రైస్ని ప్రిపేర్ చేసి మీ పిల్లలకి లంచ్ బాక్స్గా పెట్టివ్వండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. ఈ టమోటా రైస్ని ఆలూ ఫ్రైతో కానీ లేదంటే ఆనియన్ పెరుగు రైతాతో కానీ సర్వ్ చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.